డియర్ స్టూడెంట్స్, ఐఐటి ధార్వాడ్ 1 ఇయర్ ఏఐ కోర్స్ని ఫ్రీ ట్రైనింగ్తో ఆఫర్ చేస్తుంది. ఇది ఆఫ్ క్యాంపస్, అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 1 ఇయర్ ఏఐ కోర్స్లో ఫ్రీగా మీకు కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ధార్వాడ్లో. అయితే ఈ కోర్సు ఎవరి గురించి అంటే, ఇది ప్రధానమంత్రి పిఎం వికాస్ స్కీమ్ కింద మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ, బుద్ధిస్ట్స్ కానీ, పార్సీస్ కానీ, ఆర్ జైన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మెయిన్గా ఈ కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే నాన్ మైనారిటీ వాళ్ళు, అంటే హిందూస్ కానీ వేరే వాళ్ళకి కూడా ఆఫర్ ఉందన్నమాట. ఇందులో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, నాన్ మైనారిటీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15% ఇందులో కేటాయిస్తున్నారు, సీట్లు కేటాయిస్తున్నారు అనమాట. కాబట్టి మీ యొక్క ఏజ్ గ్రూపు, మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఆర్ ఐటీఐ అయినా చేసి ఉండాలి, మీకు కొద్ది కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కొంత తెలిసి ఉండాలి, 18 ఇయర్స్ టు 45 ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అది ఐఐటి క్యాంపస్లో మీరు నేర్చుకునే అద్భుతమైన అవకాశం ఇది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇది ముఖ్యంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఈ కోర్సులో సెలెక్ట్ అయినట్లయితే ప్రతి ఒక్కరికి మంత్లీ 1000 మీకు స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట ఫ్రీగా. అంటే మీకు ఫ్రీగా బోర్డింగ్, అంటే అక్కడ ఉండడానికి ఉచితమైన వసతి కల్పిస్తారు, ప్లస్ అక్కడ మీకు ఫ్రీగా ఫీ లేకుండా కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1 ఇయర్ వరకు మీకు ప్రతి మంత్ 1000 స్కాలర్షిప్ కూడా మీ ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ తర్వాత మీకు ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసి, మీకు ప్లేస్మెంట్ అసిస్టెంట్, పోస్ట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ కింద మీకు ఇది 2 మంత్స్ వరకు మీకు మంత్లీ 4000 ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 1 ఇయర్ అయినాక కూడా 2 మంత్స్ మీకు ప్లేస్మెంట్, అంటే మీ యొక్క మెరిట్ని బట్టి మీకు వాళ్ళు ఈ పోస్ట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, అంటే ఈ ఒకవేళ ఇప్పుడు మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్లేస్మెంట్ వస్తున్న అవకాశం ఉన్నట్లయితే దాన్ని బట్టి మీకు మంత్లీ 4000 కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే మైనారిటీస్లో కూడా 33% రిజర్వ్డ్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 33% ప్రయారిటీ వాళ్ళకే ఉంటుందన్నమాట. సీట్స్ వాళ్ళకే రిజర్వ్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, అంటే అవుట్ ఆఫ్ 100 85% సీట్స్ ఫర్ మైనారిటీ, రిమైనింగ్ 15% ఫర్ నాన్ మైనారిటీ అనమాట. ఈ 85%లో కూడా, అంటే మైనారిటీ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళలో కూడా 33% అనేది రిజర్వ్డ్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అనమాట. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ముఖ్యంగా ఏ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, జాబ్ అనేది అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి August 30th అనేది లాస్ట్ డేటు. మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది.